హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ అంటే జూన్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము. సో కంప్లీట్ మంత్ అంతా ఎలా ఉండబోతుంది అనేది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వీడియో అయితే లెంతీ ఉంటుంది. సో మీరు ఫ్రీ చేసుకొని పేషెన్స్ తోటి వీడియోని అయితే అన్ని చూడండి. ఎందుకు అని అంటే నాకు ఈరోజు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందంటే టారో రీడింగ్స్ నుంచే కాకుండా యూనివర్స్ గైడెన్స్, మీకు ఏంజల్ గైడెన్స్ అండ్ స్పిరిట్ గైడ్స్, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి కూడా నేను మెసేజెస్ తీసుకుంటాను. ఫైనల్ గా టీ లీఫ్ కార్డ్ తోటి వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో ఈ రోజు ఎందుకో తెలియదు యూనివర్స్ అన్ని కార్డ్స్ అయితే చెప్పిన అన్ని కార్డ్స్ అయితే యూస్ చేసి మెసేజెస్ ఇవ్వమని చెప్పేసి నాకు ఇచ్చారు. సో అది ఎందుకు ఇచ్చారు అనేది మేబీ మీలో కొంతమందికి మెసేజెస్ ఇవి రెజనేట్ అయ్యిండొచ్చు. అంటే మీలో పర్టికులర్ గా కొంతమందికి యూనివర్స్ ఏవో మెసేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టుంది. సో అందుకే నా చేతి ఈ రోజు ఇన్ని కార్డ్స్ తోటి రీడింగ్ అయితే చేపిస్తుంది. సో డెఫినెట్ గా ఈ రోజు వీడియో అయితే లెంతీగా ఉంటది. సో పేషెన్స్ తోటి ప్లీజ్ కంప్లీట్ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే ఎక్కడ మీకు రెజనేట్ అయ్యే మెసేజ్ ఉంటుందో తెలీదు. సో అందుకే వీడియోని అంతా కంప్లీట్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో మీ పర్సనల్ గా ఎవరైనా రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్ కింద వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను పర్సనల్ రీడింగ్ కోసం. లేదు టారో రీడింగ్ నేర్చుకోవాలని అనుకున్నా కూడా నెక్స్ట్ బ్యాచ్ అయితే జూన్ లో ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ టారో రీడింగే కాదు, ఈవెన్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి నన్ను. సో చూద్దాము జూన్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అనేది అయితే. ఫస్ట్ టారో కార్డ్స్ చూద్దాము, దెన్ ఆఫ్టర్ మీకు ఓరాకిల్ కార్డ్స్ నుంచి అయితే మెసేజెస్ చూద్దాము. ఏ మెసేజెస్ ఎవరి కోసం ఉన్నాయో తెలీదు, మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు గైడెన్స్ కూడా రావచ్చు ఈ టైంలో. ఏమన్నా మీరు ఒక సిచ్యువేషన్ గురించి కానీ ఒక ప్రాబ్లం గురించి కానీ ఆలోచిస్తూ దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనుకోండి, ఆ సొల్యూషన్స్ ఈ వీడియోలో దొరకచ్చు. సో చూద్దాము మీకు జూన్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే. 8 ఆఫ్ పెంటకిల్స్, నైన్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే, క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, వావ్, కింగ్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే, 7 ఆఫ్ వాండ్స్, ఓకే, స్ట్రెంగ్త్, 6 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, ఓకే, పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఓకే, 8 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ పెంటకిల్స్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ మెసేజే మీకు ఫినాన్షియల్ గా సక్సెస్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే అబండెన్స్. ఎవరైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి ఫినాన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది అందరికి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికి ప్రామినెంట్ మెసేజ్ ఏంటి అని అంటే ఫినాన్షియల్ గా ఇంప్రూవ్మెంట్ చూస్తారు మీరు నెక్స్ట్ మంత్ లో అనేది. సో బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా, 9 ఆఫ్ వాండ్స్. సో ఏవో మీరు ఇన్ని రోజులు కొంతమంది లిమిటేషన్స్ పెట్టుకున్నట్టున్నారు, ఇలానే ఉండాలి లేదంటే ఇలానే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇలానే ప్రిపేర్ అవ్వాలి లేదంటే ఇలానే ఉండాలి. సంథింగ్ ఏదో రిలేషన్ లో కానివ్వండి, మీ కెరీర్ లో కానివ్వండి, పర్సనల్ లైఫ్ ఏదైనా కానివ్వండి, లిమిటేషన్స్, మీ లిమిటేషన్స్ మీరు పెట్టుకొని అలానే బిహేవ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ లిమిటేషన్స్ ని క్రాస్ చేస్తారు అనేది అయితే చూపిస్తుంది. అంటే నెగిటివ్ గా కాదు, పాజిటివ్ గానే లేండి. ఈమె ఇక్కడ స్ట్రక్ అయిన ఫీలింగ్ ఉంది చూడండి. ఈమెకి క్రాస్ చేయాలనుకుంటే ఈ బార్డర్ ని క్రాస్ చేయొచ్చు, కానీ ఈమె ఎన్ని రోజులు చేయలేదు, బట్ ఇప్పుడు చేస్తారు. అంటే మీరు చూస్తున్నది మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా, నేను జెండర్ గురించి చెప్పట్లేదు, మీలో ఎవరైనా కూడా మీ లిమిటేషన్స్ ని దాటి, అంటే మీరు ఎన్ని రోజులు ఉన్న లిమిటేషన్స్ ని కాదు అని చెప్పేసి వర్క్ చేస్తారు అనేది అయితే నాకు చూపిస్తుంది. సో బౌండరీస్ పెట్టుకోవడం ఇంపార్టెంటే.
కానీ ఆ బౌండరీస్ మనకి నెగిటివ్ గా చేస్తున్నాయా పాజిటివ్ గా చేస్తున్నాయా అనేది కూడా చూసుకోవాలి కదా. సో నాకు తెలిసి మీ లిమిటేషన్స్ మీకు ఇన్ని రోజులు నెగిటివ్ గా వర్క్ చేసినట్టున్నాయి. అంటే మేబీ ఎవరైనా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి కెరీర్ లో, నాకు ఇదే కావాలి అని చెప్పేసి ఒక పర్టికులర్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తూ వేరే వేవ్ వచ్చినా కూడా వదిలేసుకుంటూ ఉన్నట్టున్నారు. బట్ ఇప్పుడైతే మీరు అది చెయ్యరు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఫస్ట్ మెసేజ్ ఫినాన్షియల్ గా వచ్చింది. అండ్ దెన్ ఆఫ్టర్ మీకు లవ్. మీరు చూస్తే కప్స్ కార్డ్స్ కూడా చాలా వచ్చాయి. సో ఇక్కడ చూడండి 8 ఆఫ్ పెంటకిల్స్, 9 ఆఫ్ పెంటకిల్స్, క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, కింగ్ ఆఫ్ పెంటకిల్స్. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వస్తాయి. 8 తర్వాత 9 వస్తుంది, 9 తర్వాత క్వీన్ వస్తుంది, క్వీన్ తర్వాత కింగ్ వస్తుంది. సో ఒక ఆర్డర్ అనేది అది కూడా ఇంప్రూవ్మెంట్. ఏదాని రిలేటెడ్? అది కూడా ఫినాన్షియల్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్ గా మీ ఫోకస్ అయితే మీకు ఏం కావాలి అనేది అయితే దాని మీద పెడుతున్నట్టున్నారు. ఫినాన్షియల్ గా మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మేబీ మీరు పాస్ట్ లో చాలా వర్క్ చేసినట్టున్నారు ఫినాన్షియల్ గా. అంటే ఓన్లీ ఏమంటారు జాబ్ గురించే కాదు, ఈవెన్ ఎవరైనా బిజినెస్ చేయాలని అనుకున్నా కూడా, లేకపోతే మీ ప్యాషన్స్ మీద వర్క్ చేసి సైడ్ ఇన్కమ్ హాసిల్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా కూడా, మొత్తానికి ఏంటి అని అంటే ఇన్కమ్ రిలేటెడ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా 6 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక్కటే ప్రామినెంట్ గా చూపిస్తున్నాయి, ఫినాన్షియల్ గ్రోత్. సో డెఫినెట్ గా ఫినాన్షియల్ గ్రోత్ అయితే ఇక్కడ చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది జూన్ లో. అంటే మీరు ఎన్ని రోజులు ఫోకస్ చేశారు. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి క్యాండిల్ ముందు పెట్టుకుని కళ్ళ ముందు చూస్తుంది. ఇది దేని రిలేటెడ్ అని అంటే, మనం ఎప్పుడు క్యాండిల్ ని యూజ్ చేస్తాము, ఫోకస్ మిస్ అయినప్పుడు క్యాండిల్ తోటి మనం ఫోకస్ ని అయితే ఇంప్రూవ్ చేసుకుంటాము. సో అది స్పిరిచువల్ ప్రాక్టీస్ కూడా. సో డెఫినెట్ గా మీరైతే ఫోకస్ చేస్తున్నారు మీ కెరీర్ మీద అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. కొంతమంది కెరీర్ గురించే కాదు, అసలు మీకు ఏం కావాలి, మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనేది అయితే ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ ఫినాన్షియల్ అన్నాను, సెకండ్ లవ్ గురించి అని అన్నాను కదా, రిలేషన్ గురించి. సో దాని గురించి కూడా మీరు ఫోకస్ గా మీకు ఏం కావాలి అనేది మీరు తెలుసుకున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా తెలుసుకోని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ మీ ఫోకస్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీకు ఫినాన్షియల్ అబండెన్స్ అంటే ఇండిపెండెన్సీ, ఒకరి మీద ఆధారపడకుండా కాకుండా మీ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకుంటారు అనేది అయితే ప్రామినెంట్ గా చూపిస్తుంది. అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి మీరు వాల్యూ ఇచ్చుకోవడం రిలేషన్ లో అయితే లేదు. ఇన్కమ్ గురించి అనుకోండి, ఇన్కమ్ మీ ఇన్కమ్ తోటి మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడము, వేరే వాళ్ళ దగ్గర తక్కువ కాకుండా ఉండడం, మీ హ్యాపీనెస్ ఫ్రీడమ్ అన్నమాట. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అండ్ అట్లనే వేరే వాళ్ళ రిలేషన్ గురించి అయితే చెప్పాను కదా, మేబీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరైనా హర్ట్ చేస్తున్నారనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ని మీరు హర్ట్ కాకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, డెఫినెట్ గా గ్రోత్. ఇక్కడ చూస్తే మీకు మొత్తం గ్రీనరీ ఉంది. గ్రోత్ తోటి పాటు మీకు ఎమోషనల్ గా కూడా హీల్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. గ్రీన్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే గ్రోత్ ని ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం హీలింగ్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో డెఫినెట్ గా మీరైతే హీల్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం న్యూ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఒక అథారిటేటివ్ పొజిషన్, ఇండిపెండెన్స్, అంటే మీకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అథారిటేటివ్ పొజిషన్ అని అంటే మేబీ మీ కింద ఎవరైనా కొంతమంది వర్క్ చేస్తుంటే వాళ్ళని మీరు లీడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ రిలేటెడ్ అయితే టీమ్ లీడర్ కానీ, మేనేజర్ కానీ, సో ఇలా అంటే ప్రమోషన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మీకు ఉన్నాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా అని అనుకోండి, డెఫినెట్ గా మీరు పాజిటివ్ రిజల్ట్ అయితే చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇది స్టెబిలిటీ, సో లాంగ్ లాస్టింగ్ గా ఉండే ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు మీకు ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, దానివల్ల మీకు ఫినాన్షియల్ గా కూడా ఇంప్రూవ్మెంట్ తో పాటు స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ కూడా వస్తుంది ఆ జాబ్ తోటి. గవర్నమెంట్ జాబ్ అనే కాదు, ఈవెన్ ఐటీలో అయినా కూడా మంచి ఎంఎన్సీలో జాబ్ రావడము, లేకపోతే మీకు ఏది కావాలి అని చెప్పేసి అనుకున్నారో దాని రిలేటెడ్ మీకు జాబ్ రావడం, ఇలా చాలా చాలా పాజిటివ్ గా అయితే ఉంది ఇందులో, నో డౌట్. ఇక్కడ చూడండి 7 ఆఫ్ వాండ్స్. సో 7 ఆఫ్ వాండ్స్ నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే మీ బౌండరీస్ సెట్ చేసుకున్నారని చెప్పాను కదా. రిలేషన్ విషయంలోకి వచ్చేసరికల్లా ఇది చాలా చాలా పాజిటివ్ గా అయితే కనిపిస్తుంది. అంటే ఈ అమ్మాయి చూడండి ఒక సైడ్ కి ఫేస్ తిప్పుకొని ఉంది. సో మేబీ
మీ దగ్గరికి ఎవరన్నా ఏమంటారు టైం వేస్ట్ చేయడానికి రావడం కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని పాస్ట్లో ఏమన్నా మోసం చేసిన వాళ్ళు రానివ్వండి, ఇలాంటి వాటి అన్నిటి నుంచి మీరు బయటికి వస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్ అనుకోండి, రిలేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. సో దట్ మీకు ఆ హర్టింగ్ నుంచి బయటికి హీలింగ్ అని చెప్పాను కదా, వాటి నుంచి హీలింగ్ అయితే జరుగుతుంది అనేది అయితే చూపిస్తుంది. మేబీ మీకు తెలియకపోవచ్చు, బట్ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది ఇది. అదైతే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా ఇన్నర్ వర్క్. సో ఇదంతా కూడా ఇన్నర్ వర్క్ అయితే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. దానికి ఎగ్జాంపులే స్ట్రెంగ్త్. మీలో స్ట్రెంగ్త్ అయితే వస్తుంది, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే మనకు బయటికి పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఒక్కోసారి తెలియకపోవచ్చు. ఈవెన్ మీ గురించే మీకు తెలియకపోవచ్చు, మీ ఇన్నర్గా ఏం జరుగుతుంది అని చెప్పేసి. అంటే మీ ఇన్నర్గా చక్రాస్ యాక్టివేట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే బ్లాక్ అయిన చక్రాస్ మళ్ళీ రీఓపెన్ అవ్వడం కానివ్వండి, హీలింగ్ జరగడం కానివ్వండి, పాస్ట్ వూండ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా హీల్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి నాకు. అందులో అయితే నో డౌట్ స్ట్రెంగ్త్ అయితే, మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అయితే చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పేసి. అంటే జూన్లో మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న వాళ్ళు, లేకపోతే హైక్ కోసం చూస్తున్న వాళ్ళు, ఇంకా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు కదా విత్ ఇన్ కంపెనీస్, వాళ్ళకి కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఏదైనా కానివ్వండి, మీరు ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి క్రాక్ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో అలా అన్నారు, నేను క్రాక్ చేస్తారు ఇంటర్వ్యూ అని అన్నాను కదా అని చెప్పేసి ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూ ఇవ్వద్దండి. కాన్ఫిడెన్స్ తో పాటు కొంచెం ప్రిపరేషన్ కూడా అవసరం. సో ప్రిపేర్ అయ్యి మంచిగా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ ఇవ్వండి, క్రాక్ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో 6 ఆఫ్ కప్స్ నేను ఇందాక చెప్పాను కదా, ఏమైనా వూండ్స్ ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా హీల్ అవుతున్నాయి మీకు జూన్లో అని చెప్పేసి. సో డెఫినెట్ గా అయితే హీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుంది అనేది. అంటే మీరు రికగ్నైజ్ చేసుకోవచ్చు పాస్ట్ లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి. అంటే మేబీ మీ లైఫ్ లో జాయ్ పెరగడం కానివ్వండి, ఇంతకుముందు ఏ దానికైనా కూడా సాడ్ గా ఫీల్ అవ్వడము, లేకపోతే ఏం రీజన్ లేకపోయినా కూడా ఏదో సమ్ లోన్లీనెస్ గా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వస్తారు, హీల్ అవుతున్నారు. అంటే చాలా పాజిటివ్ గా జాయ్గా మీ ఇన్నర్ చైల్డ్ ని బయటికి తీసుకొని వస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే కొంతమందికి న్యూ ఫ్రెండ్స్ అయ్యేయడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. న్యూగా జాబ్ అంటే స్టార్టింగ్ లో జాబ్ ట్రై చేస్తున్నారు, లేదంటే ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి స్విచ్ అవుతున్నారు అనుకోండి, కొత్త ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో ఆ కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మీ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఆ ఫ్రెండ్స్ కలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీకు జూన్లో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ రెజనేట్ అవ్వచ్చు. సో డెఫినెట్ గా మీరైతే ప్యాషన్ తోటి వర్క్ అయితే చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ, మీరు ప్యాషన్ తోటి వర్క్ చేస్తారో అట్ ద సేమ్ టైం చాలా తొందరలో అయితే మీకు ఆ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అనేది అయితే చూపిస్తుంది. నాకు తెలిసి విత్ ఇన్ 2 to 3 days ఇక్కడ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే మీకు కనిపిస్తుంది. సో డెఫినెట్ గా అయితే మీకు కొంతమందికి 2 to 3 days లో మీకు ఆ వేరియన్స్ కనిపించవచ్చు, కొంతమందికి జూన్ లో ఎప్పుడైనా కనిపించవచ్చు, మంత్ లో మొత్తం. అండ్ కెరీర్ తర్వాత అందరూ ఆలోచించేది రిలేషన్షిప్, లవ్ ఏదైనా కానివ్వండి. సో డెఫినెట్ గా పాజిటివ్ అయితే కనిపిస్తుంది. అంటే మీకు ఒక ప్రపోజల్ టైప్ లాగా, ఒక చిన్న న్యూ బిగినింగ్ లాగా, లేకపోతే ఒక మీ పర్సన్ నుంచి మెసేజ్ కానివ్వండి, ఏదైనా సంథింగ్ ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఆ న్యూ బిగినింగ్ కాస్త ఇంక్రీజ్ అయ్యి రిలేషన్ పాజిటివ్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ కప్స్ నుంచి కింగ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇమ్మెచ్యూర్ ఎనర్జీ నుంచి మెచ్యూర్ ఎనర్జీకి, అంటే మీ రిలేషన్ లో మెచ్యూరిటీ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు బాండింగ్ కూడా ఎక్కువ అవుతుంది, మీరిద్దరు స్పిరిచువల్ గా గ్రోత్ అవుతారు అనేది కూడా చూపిస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఇది మేబీ పాస్ట్ పర్సన్ తోటి అయిన ఉండొచ్చు, న్యూ పర్సన్ తోటి కూడా అయిన ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ న్యూ పర్సన్స్ కూడా మీ లైఫ్ లోకి వస్తారు. సో డిపెండ్స్ ఆన్ యువర్ డెస్టినీ. సో మీ డెస్టినీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే మీ పాస్ట్ పర్సనా ప్రజెంట్ పర్సనా అనేది మీరు చాయిస్ చేసుకోండి, ఎవరు ఇంపార్టెంట్, మీకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ న్యూ పర్సన్స్ వచ్చిన తర్వాత లేదు పాస్ట్ పర్సనే వచ్చారు ఓన్లీ అని అనుకుంటే మీ సిచ్యువేషన్ బట్టి ఎలా డీల్ చేయాలో అలా చేయండి. బట్ కాకపోతే మెచ్యూర్గా డీల్ చేయండి అంతే. నెక్స్ట్ 8 of Wands. సో 7 of Wands నేను ఇందాక చెప్పాను కదా, ఆ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, అంటే కలర్ఫుల్ గా మీ లైఫ్ ని చూస్తారు మీరు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. డెఫినెట్ గా జూన్ లో చాలా హ్యాపీనెస్,
చాలా ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడము, ఎంజాయ్మెంట్ ఇవన్నీ అయితే మీరు చూస్తారు అని చెప్పేసి అయితే నాకు చూపిస్తుంది. మెయిన్గా అయితే డెఫినెట్గా ఫినాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఆ ఫినాన్షియల్ గ్రోత్ మీరు వచ్చిన దాన్ని కంప్లీట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అమౌంట్ వచ్చింది, మీకు వచ్చిన అమౌంట్ అంతా కూడా మీకు ఖర్చు పెట్టుకోకుండా సమ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ డొనేషన్ కూడా చేస్తారు అనేది అయితే చూపిస్తుంది. అంటే మీరు ఇన్ని రోజులు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టున్నారు. సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు కాబట్టే మీకు ఆ ఫినాన్స్ లేకపోవడం వల్ల ఎలా ఉంటది ఏంటి సిచ్యువేషన్ అనేది మీకు అర్థమై ఉంటుంది. సో దట్ అలా సిచ్యువేషన్ లో ఎవరు ఉన్నా కూడా మీరు చూడలేక డొనేషన్స్ చేస్తారు అనేది అయితే చూపిస్తుంది. సో డొనేషన్స్ చెయ్యండి, చేస్తే ఇంకా మంచిది, ఇంకా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ లైఫ్ లోకి. సో టారో కార్డ్స్ నుంచి అయితే చూసాం కదా, యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే ఒరాకిల్ కార్డ్స్ నుంచి చూద్దాము. ఎందుకో తెలీదు ఈరోజు చాలా అయితే చూడండి, ఈరోజు కూడా నేను ఎప్పుడు లేనిదే అన్ని బ్రేస్లెట్స్ వేసుకున్నాను. సో క్రిస్టల్ బ్రేస్లెట్స్ కూడా నేను అన్ని వేసుకున్నాను. ఎందుకో తెలీదు ఈరోజు యూనివర్స్ అయితే నాకు మెసేజెస్ ఇచ్చింది. సో మేబీ మీకు గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా అయితే యూటిలైజ్ చేసుకొని మీ లైఫ్ని అయితే పాజిటివ్గా టర్న్ చేసుకోండి. సో చూద్దాము. హోల్డ్ యువర్ విజన్. సో చెప్పాను కదా, ఫోకస్, విజన్ దాని మీద పెట్టుకోండి అని చెప్పేసి ఎఫర్ట్స్ చూపిస్తుంది. సో బై ద వే, మీకు ఎవరికైనా ఈ క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి, నేను వీటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక్కొక్క క్రిస్టల్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో క్రిస్టల్ ఇంపార్టెన్స్ నేను వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను యాక్చువల్లీ మన ఛానల్లో. ఎందుకు అని అంటే చాలా మంది నెగిటివ్ ఎనర్జీ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి ఈ క్రిస్టల్స్. సో నెగిటివ్ ఎనర్జీ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతాయి క్రిస్టల్స్, అండ్ వీటి నుంచి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఏముండదు. సో క్రిస్టల్స్ నుంచి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు క్రిస్టల్స్. సో ఇఫ్ ఇన్ కేసు మీకు క్రిస్టల్స్ గురించి ఏ క్రిస్టల్ దేనికి వాడతారు అనే దాని గురించి వీడియోస్ కావాలి అని అంటే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకనంటే మీ ఇంట్రెస్ట్ ని బట్టి నేను వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే మీ ఇంట్రెస్ట్ నాకు చెప్తే నేను వీడియోస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ లింక్స్ కూడా ఎవరికైనా కావాలి క్రిస్టల్వి అని అంటే నాకు చెప్పండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే కొందరికి ఉంటుంది కదా, బయట ఎక్కడ ఆర్డర్ చేయాలి లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, ఏవి జెన్యూన్వి అని చెప్పేసి. సో నేను తెప్పించుకున్నవి ఇవి అయితే మంచిగా ఉన్నాయి అన్ని. సో వీటి లింక్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు కూడా మంచిగా ఆర్డర్ చేసుకోవచ్చు. హోల్డ్ యువర్ విజన్. సో డెఫినెట్ గా మీ విజన్ మీద అయితే వర్క్ చేయాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. విజన్ అంటే ఏం లేదు, మీ గోల్. ఇంకా చూద్దాము యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి జూన్ మంత్ కోసం అనేది అయితే. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. సో రిలాక్స్. అంటే మేబీ మీకు జూన్లో వర్క్ అయితే ఎక్కువ ఉండొచ్చు. సో ఆ వర్క్లో పడి మీరు బిజీ అయిపోవడంతో పాటు కొంచెం మీ బాడీకి రెస్ట్ కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నది యూనివర్స్. అంటే నేను ఇందాక చెప్పాను కదా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందని చెప్పేసి. సో ఫినాన్షియల్ రావాలంటే ఖచ్చితంగా వర్క్ చేయాలి కదా. సో ఆ వర్క్లో పడి మీరు మీ బాడీని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు, బాడీకి అయితే రెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్తుంది యూనివర్స్. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. వావ్, ఈ మెసేజ్ ఖచ్చితంగా రావాలి. ఎందుకనంటే ఇన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్ మీకు ఎఫెక్ట్ ఇప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచే మనకు అన్ని మెసేజెస్ ఇవే వచ్చాయి కదా రిలేటెడ్ టు ఫినాన్స్. సో డెఫినెట్ గా మీ హార్డ్ వర్క్ అయితే పే అవుతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది. హార్డ్ వర్క్ ఓన్లీ ఏమంటారు కెరీర్ గురించే కాదు, ఈవెన్ రిలేషన్ లో అయినా కూడా హార్డ్ వర్క్ అయితే మీకు పే అవుతుంది అని చెప్పేసి అయితే చూస్తున్నారు. కొంతమందికి డ్రాస్టిక్ చేంజ్ రావచ్చు మీ రిలేషన్ లో, కొంతమందికి ఒక చిన్న స్మాల్ న్యూ బిగినింగ్ అయితే రావచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్, ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. సో మీకు ఏం ఆన్సర్స్ కావాలి అని అనుకుంటున్నారో ఆ ఆన్సర్స్ మీకు వస్తున్నాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుంది. సో ఇంతకంటే పాజిటివ్ రీడింగ్ ఏముంటుంది చెప్పండి. ఫినాన్స్ రిలేటెడ్ పాజిటివ్ ఉంది, కెరీర్ రిలేటెడ్ బాగుంది, ఈవెన్ మీ విజన్స్ కానివ్వండి, మీ హార్డ్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా పే ఆఫ్ అవుతాయి. మీకు కావాలనుకుంటున్న ఆన్సర్స్ అన్ని కూడా మీకు వస్తాయి అనేది అయితే చెప్తుంది యూనివర్స్. సో డెఫినెట్లీ చాలా చాలా పాజిటివ్ గా అయితే ఉంది రీడింగ్. అందరూ అయితే క్లైమ్ చేయండి. ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. సో ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇదంతా యూనివర్స్ గైడెన్స్. ఏంజల్స్ మీ సరౌండింగ్స్ ఉన్న ఏంజల్స్ ఏ గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో చూద్దాము. యు ఆర్ రెడీ. సో మీరు రెడీగా ఉన్నారంట దేనికో, మేబీ ఇంటర్వ్యూకి అయిన ఉండొచ్చు, కమ్యూనికేషన్కి అయిన ఉండొచ్చు, రిలేషన్ గురించి అయి ఉండొచ్చు. మీరు రెడీ అని చెప్పేసి చెప్తున్నారు యూనివర్స్. అంటే గో హెడ్ అని చెప్తున్నారు. ఇఫ్ యూ బిలీవ్,
మీరు నమ్మితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మేబీ మీకు కన్ఫ్యూజన్ ఉండి ఉండొచ్చు, నమ్మకం లేకుండా ఉండి ఉండొచ్చు. ఏ రిలేషన్ అయినా కానివ్వండి, ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, రిలేషన్ కానీ లేకపోతే కెరీర్ గురించి కానీ ఏదైనా కానివ్వండి, మీరు నమ్మితేనే జరుగుతుంది అనేది అయితే ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు. బీ అసెర్టివ్. డెఫినెట్ గా అయితే మీకు చేతనైతే హెల్ప్ అయితే వేరే వాళ్ళకి చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీ కమ్యూనిటీలో చెప్పాను కదా ఇందాక, డొనేషన్స్ చేయండి అని చెప్పేసి. కాంప్రమైజ్. ఓకే, మీరు కొన్ని వాటిలో కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ కాంప్రమైజ్ ఎలా ఉంటుంది అని అంటే, నేను ఇందాక చెప్పాను కదా జాబ్ గురించి స్టార్టింగే చెప్పాను చూడండి. మీకు పర్టికులర్ గా ఇదే జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, అది కాకుండా వేరేది రావచ్చు. సో ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకుని కాంప్రమైజ్ అవ్వండి అని చూపిస్తుంది. ఈవెన్ రిలేషన్ గురించి వచ్చేసరికి అంతా అనుకోండి, మీరు మీ పర్సన్ నుంచి ఎంతో మంచిగా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, మెసేజెస్ కానివ్వండి, మీ పర్సన్ మంచిగా మాట్లాడతారు, మంచిగా ట్రీట్ చేస్తారు. మనం అంత కాకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న మెసేజ్ అయినా వస్తుంది కదా. సో అలా అన్నమాట, కాంప్రమైజ్ అవ్వండి కొంచెం అని చెప్పేసి మీకు ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు. సో మీ అనిమల్ స్పిరిట్ నుంచి ఏం గైడెన్స్ అయితే ఉందో చూద్దాము. సో డెఫినెట్ గా అనిమల్ స్పిరిట్స్ అయితే ఉంటాయి. ఎవరి అనిమల్ స్పిరిట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. బట్ సరౌండింగ్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీ అనిమల్ స్పిరిట్ నుంచి అయితే చూద్దాము. సో ఈ మెసేజ్ మీకు రెజనేట్ అవ్వకపోతే వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. ఎందుకనంటే ఇవన్నీ చాలా వరకు రెజనేట్ అవ్వచ్చు. మీ అనిమల్ స్పిరిట్ ఈ వచ్చే కార్డు కాకపోతే మేబీ మీకు రెజనేట్ అవ్వకపోవచ్చు అది. ఎందుకంటే నేను దీంట్లో నుంచి ఒకటే కార్డు తీస్తాను అనిమల్ స్పిరిట్స్ నుంచి. చూద్దాము మీకు ఎలాంటి మెసేజ్ ఉంది అనేది అయితే. బియర్. సో బియర్ అయితే వచ్చింది మీకు. సో చూద్దాము బియర్ అనిమల్ స్పిరిట్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది అయితే. సో ఎస్, బియర్ దొరికింది. సో వాకింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ స్లంబర్, బిగినింగ్ ఏ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. అఫ్ కోర్స్ స్టార్టింగ్ నుంచి రీడింగ్ లో చెప్తున్నది అదే కదా, కనెక్షన్ లో న్యూ బిగినింగ్, కెరీర్ గ్రోత్ ఉంటుంది, కెరీర్ లో న్యూ బిగినింగ్, అన్ని న్యూ బిగినింగ్లే కదా. ఆఫ్టర్ ఏ లాంగ్ వింటర్ ఏ బియర్ అరైజెస్ ఫ్రమ్ డీప్ స్లంబర్. ఫస్ట్ ద movement and effort are difficult, but the bear knows it's time to awaken and move towards the dawning light. The bear card represents an individual on the cusp of new directions and personal transformation. The initial weeks and months of this spiritual quest may feel tricky, cumbersome and full of obstacles, but you have no choice. Bear winter wanes, the warmth of spring emerges and your transformation begins. సో మనకి ఇప్పుడు వచ్చిందే స్ప్రింగ్ సీజన్ కదా వచ్చేది. సో అదే చెప్తుంది అనమాట. వింటర్ సీజన్ తర్వాత బేర్ ఎలా అయితే లేచి స్ప్రింగ్ సీజన్ లో ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సి వస్తుంది అంట దానికి. సో అలానే మీ లైఫ్ లో కూడా ఈ చేంజెస్ మీకు ఇష్టం లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేయాలి, మీకు ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, కెరీర్ రిలేటెడ్ కానివ్వండి లేకపోతే రిలేషన్ వైజ్ గా కానివ్వండి, ఏం లేదు, యాక్సెప్ట్ చేయాలి సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్తుంది. అట్ ద సేమ్ టైం మీలో చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తుంది అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ. అంటే చెప్తున్నారు మీ డియర్ స్పిరిట్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇందాక చెప్పాను కదా, హీలింగ్ వస్తుంది, ఫినాన్షియల్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, స్పిరిచువల్ గా కూడా మీరు గ్రో అవుతారు అని చెప్పేసి. సో ఇదే చెప్తున్నారు. ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మీరు ముందుకు వెళ్ళండి, సక్సెస్ అవుతారు అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇన్నర్ స్ట్రెంగ్త్, ఎర్నింగ్ టు గ్రో. ఇక్కడ కూడా చూడండి సేమ్ మెసేజ్ వచ్చింది, ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ ఎర్నింగ్ టు గ్రో. డెఫినెట్ గా ఇన్నర్ స్ట్రెంగ్త్ అయితే మనకు ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ తోటి చూసాం కదా, ఇన్నర్ స్ట్రెంగ్త్ అయితే పెరుగుతుంది, గ్రో అయితే మీరు ఎర్నింగ్ లో చూస్తారు అనేది అయితే చెప్తున్నారు. సో ఇది బ్యాలెన్స్ లో లేకపోతే ఎనర్జీ ఎలా ఉంటుందంటే విత్డ్రాయల్ అండ్ హెవీనెస్. సో హెవీగా ఫీల్ అవుతారంట. హెవీగా ఫీల్ అయినప్పుడు ఏంటి అంటే లైట్ అవ్వడానికి ఇలాంటివి యూజ్ చేయాలి, లేదంటే గైడెడ్ మెడిటేషన్స్, యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేయొచ్చు మీరు. టు బ్రింగ్ ఇన్ టు బ్యాలెన్స్ మూమెంట్ ఎక్సర్సైజ్. సో చెప్పాను కదా, యోగా కానీ లేకపోతే మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవన్నీ చేస్తే ఈ ఎనర్జీ మీకు పాజిటివ్ గా టర్న్ అవుతుంది అని చెప్పేసి మీ స్పిరిట్స్ చెప్తున్నారు. సో ఫైనల్ గా టీ లీఫ్ కార్డ్స్ అయితే చూద్దాము. సో
టీ లీఫ్ కార్డ్స్ అయితే చాలా ఉంటాయి. నేను దీనిలో 2 పార్ట్స్ చేసి 2 times గా తీస్తాను షఫుల్ చేసి, ఎందుకంటే షఫుల్ చేయడానికి కష్టం అవుతుంది ఇన్ని కార్డ్స్ తోటి. సో టీ లీఫ్స్ నేను అందుకే ఎక్కువ యూస్ చేయను. ఇవి చాలా చాలా ఉంటాయి షఫుల్ చేయడానికి సరిగ్గా రాదు. ఎందుకనంటే వీడియో చూడండి, ఇలా వీడియో చేస్తున్నప్పుడు ఇలా అన్ని స్ప్రెడ్ అయ్యాయి అనుకోండి, అన్ని తీసుకోలేము. సో మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నేను ఇవి ఎక్కువ యూజ్ చేయట్లేదు ఈ మధ్య. సో చూద్దాము టీ లీఫ్స్ కార్డ్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే. కీ సక్సెస్ఫుల్ అవుట్కమ్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఓఫో, స్టార్టింగ్ నుంచి అన్నీ చూస్తున్నాం కదా, సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో చూసారు కదా, మళ్ళీ మళ్ళీ కన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అన్డౌటెడ్లీ పాజిటివ్ అవుట్కమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా కదా, పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది కదా అని చెప్పేసి కామ్గా కూర్చోకూడదు. మీరు చేసే వర్క్ మీరు చేయాలి, మీరు పెట్టే ఎఫర్ట్స్ మీరు పెట్టాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. బ్రోకెన్ రింగ్, పార్టింగ్ ఆఫ్ ద వేస్ ఇన్ ఎయిదర్ రొమాన్స్ ఆర్ బిజినెస్. సో మీ పార్ట్నర్స్ తోటి కొంచెం ఏమంటారు మంచిగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నా. అంటే మేబీ చిన్న చిన్న గొడవలు రావచ్చు అని చెప్పేసి, ఫినాన్స్ రిలేటెడ్ కానివ్వండి, అంటే బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, ఈవెన్ రిలేషన్ అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి చూపిస్తుంది. ఎందుకు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి చూపిస్తుంది అని అంటే, మీలో ఇన్నర్ గ్రోత్, మీలో ఇలా పాజిటివిటీ ఉంటుంది కదా, మేబీ అవతల పర్సన్కి అది నచ్చకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు నచ్చుతుంది మా వాళ్ళు అట్లా కాదు అని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీ ఫ్రీక్వెన్సీ మీ పర్సన్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇద్దరు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకపోతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఫెదర్, సమ్వన్ యూ నో ఈజ్ అన్డిపెండబుల్ అండ్ ఇన్సిజర్స్. ఓకే, మీకు తెలిసిన వాళ్ళకి కూడా పాజిటివ్గా చేస్తారు మీరు అనేది అయితే చూపిస్తుంది. సో మీ వల్ల ఇంకొకరికి పాజిటివ్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ స్టాఫ్, యూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. సో మీ ఏంజల్స్ అయితే మీ డిఫికల్ట్ టైంలో హెల్ప్ చేస్తారు అనేది అయితే ఇక్కడ మీకు చెప్తున్నారు. అంటే హెల్ప్ దొరుకుతుంది మీరు డిఫికల్ట్ టైంలో. డాగ్ ఫార్ అవే, ఏ డిస్టెన్స్ ఫ్రెండ్ ఈస్ టేకింగ్ ఆఫ్ యూ. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా, ఫ్రెండ్స్ మీకు న్యూ ఫ్రెండ్స్ పరిచయం అయ్యే ఛాన్సెస్ కూడా ఉందని చెప్పేసి, మీ ఫ్రెండ్స్ వల్ల మీకు బెనిఫిట్ దొరుకుతుంది అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ. సో చాలా పాజిటివ్గా వచ్చింది. ఈగల్, ట్రిమ్ ఓవర్ ట్రబుల్స్ అండ్ అబ్స్టికల్స్. ఈగల్ ఏంటి అని అంటే, ఎన్ని అబ్స్టికల్స్ ఉన్నా, ఎంత ట్రబుల్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా రీచ్ అవుతారు అనమాట. అంటే ఈ ఈగల్కి చాలా చాలా పట్టుదల ఎక్కువ. సో మీరు చూస్తే ఈగల్ ఎంత పైనకి ఎదురుతుంది చూడండి, పక్షి రాజు అని చెప్పేసి కూడా అంటాం మనం. సో ఇది ఎందుకు అని అంటే హార్డ్ వర్కింగ్ నేచరు. అండ్ ఆబ్స్టికల్స్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఏదైనా వెదర్ బాగాలేదనుకోండి, ఆ వెదర్ బాగాలేనప్పుడు అది ఇంకా పైకి వెళ్ళి అది సేవ్ చేసుకుంటుంది తను. సో ఇలా మీరు కూడా అవుతారు అని చెప్పేసి చెప్తుంది. సో ఈ సెట్ నుంచి అయితే చూద్దాము మీకోసం ఏ మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే. హ్యాండ్షేక్, ఏ మీటింగ్ విత్ ఏ స్ట్రేంజర్ కుడ్ బి ఇంపార్టెంట్. స్ట్రేంజర్స్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్లో అది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మేబీ మీకు ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారనుకోండి, వాళ్ళతో రూడ్గా కాకోకుండా నార్మల్గా సాఫ్ట్గా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. అది కొంచెం ప్రామినెంట్గా చూసుకోండి, న్యూ కనెక్షన్స్. క్యారెట్, ఆపర్చునిటీ ఆర్ విన్ఫాల్. డెఫినెట్గా ఆపర్చునిటీస్ అయితే వస్తాయని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను. విన్ఫాల్ అంటే ఫినాన్షియల్ విన్ఫాల్. సో డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అని చెప్పేసి చూపిస్తుంది. సో మళ్ళీ అవే మెసేజెస్ వస్తున్నాయి చూడండి. ఖచ్చితంగా అయితే మీరు క్లైమ్ చేయండి, ఎందుకంటే అన్ని పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయి. ఫ్లాగ్, డు నాట్ బీ టెంప్టెడ్ టు లోవర్ యువర్ స్టాండర్డ్స్. మీ స్టాండర్డ్స్ ఏంటో మీకు తెలుసు కదా. సో లోవర్ ఆపర్చునిటీస్కి టెంప్ట్ అవ్వకండి అని చెప్పి చెప్తున్నారు. అంటే నేను చెప్పాను కదా, చాయిస్ చేసుకునే ఛాన్స్ వస్తుంది మీకు అని చెప్పేసి, అక్కడ మీకు యూజ్ అవుతుంది ఈ మెసేజ్. క్యాండిల్, యూ విల్ బీ షోన్ ద వే.
సో డెఫినెట్గా మీ ఫ్రెండ్ కి మీ వల్ల ఏమంటారు గ్రోత్, లేకపోతే ఆ వర్డ్ ఏంటో గుర్తురాట్లేదు సడన్గా, హెల్ప్, మీ వల్ల మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వేరే వాళ్ళకి పాత్ చూపిస్తారు మీరు. చైర్ ఫెల్డ్, సమ్ వన్ న్యూ ఈజ్ ఎంటరింగ్ యువర్ లైఫ్. నేను చెప్పాను కదా కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి. అంటే ఫ్రెండ్స్ వచ్చింది అండ్ కొత్త రిలేషన్స్ వచ్చినాయి, అది ఎవరైనా కానివ్వండి, ఓన్లీ పర్సన్ గురించే కాదు, ఫ్రెండ్స్ కానివ్వండి, మీ కొలీగ్స్ కానీ ఎవరైనా కూడా న్యూ ఐ మీన్ మీ లైఫ్ లో ఉన్న ప్లేస్ ని, ఆ లోన్లీనెస్ ని ఫిల్ చేయడానికి ఎవరో వస్తారు అని చెప్పేసి చూపిస్తున్నారు ఇక్కడ. బాటమ్ ఆఫ్ ద డెక్ వెడ్జ్, someone is trying to come between you and a friend or something you want. So yes, మేబీ మీరు వేరే వాళ్ళ మాటలు విని మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనుకోండి. మీకు ఏం కావాలో మీకు తెలుసు, స్టార్టింగ్ లో ఫోకస్ చేస్తారు, సో మీకేం కావాలో మీకు తెలుసు, కానీ వేరే వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, వాటి వల్ల మీకు కావాల్సిన గోల్ నుంచి మీరు ఏమంటారు డీవియేట్ అవుతున్నారు అనుకోండి. అలాంటివి చేయకండి అని చెప్పేసి చెప్తుంది. అంటే ఎవరు ఎలా చెప్తున్నారు అనేది ఇక్కడ తెలీదు. సో దట్ మీకేం కావాలో మీకు క్లారిటీ తెచ్చుకొని దాని మీద వర్క్ చేయండి అని చెప్పేసి, అంటే ఏం లేదు ఇక్కడ గైడెన్స్ అంతే. సో ఇది చూసారు కదా జూన్ మంత్ ఎలా ఉంటుంది మీకు అనేది అయితే. సో ఇక్కడ అన్ని కూడా నాకు పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయి, జస్ట్ ఇది ఒక్కటి మీకు గైడెన్స్ లాగా ఉంది అంతే, మిగతా అన్ని కూడా పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా వీడియోని అందరూ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి క్లైమ్ చేస్తున్నట్టు వీడియోని. ఎందుకు అని అంటే పాజిటివ్ గా ఎఫెక్ట్ మీ లైఫ్ లోకి వస్తుంది. ఎక్కడన్నా ఇంకా చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పాను కదా బియర్, సో బ్యాలెన్స్ లేకపోతే ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వడానికి కూడా మీరు క్లైమ్ చేస్తున్నారంటే మీ లైఫ్ లోకి దాన్ని ఇన్వైట్ చేస్తున్నారు. సో నేను మీకు తెలుసు కదా, నా వీడియోస్ ఫాలో అవుతున్నవారు ఎవరైనా చూస్తే నేను ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పేసి చెప్పాను, మీకు నచ్చితే అని చెప్పేసి చెప్తాను, కానీ ఈ వీడియోకి ఖచ్చితంగా చేయను అని చెప్తున్నాను. ఎందుకో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది. సో చూసారు కదా ఎంత గైడెన్స్ ఉంది, ఎంత మీకు క్లారిఫికేషన్ ఉంది జూన్ మంత్ అని చెప్పేసి. సో డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నా ఛానల్లో వీడియోస్ అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా మీకు ఇది కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి, నేను ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు లింక్స్ నుండి ఇవి పర్చేస్ చేసుకోవచ్చు బ్రేస్లెట్స్. లేదు వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నా కూడా కింద కామెంట్ చేయండి.